ఇది క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ చేనేత రంగానికి తెలవాలి. అసలు వాస్తవాలు ఇవి తెలియకపోతే ఏంది అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అది ఇది బీఆర్ఎస్ సహాయంలో ఏం జరిగింది, కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది. నేతన్నలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేసింది. ఇది ఏంది అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఎవడికి నచ్చినట్టుగా ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణలో ఎంత బాధాకరమైన విషయం అండి. గత ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మళ్ళా ఇదేంది అంటే మంత్రులు ఎవడు మాట్లాడడు, లేకపోతే ఎవరు ఒక ఉలుకు లేదు పలుకు లేదు. మరమగ్గాలు ఆధునీకరించింది, ప్రభుత్వ వరకు ఆర్డర్లను నిలిపివేసింది. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం మరమగ్గాలకు సంబంధించి ఆధునీకరించి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానిని ప్రోత్సహించింది. కానీ ఇప్పటి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన వర్కులను ఆపివేసింది. నూలు రంగులకు సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు ₹2కే ఇచ్చిన యూనిట్ కరెంటును ₹8.5కు పెంచింది. ₹2కు యూనిట్ కరెంటును ఇప్పుడు ₹8కు పెంచింది, 8.5కు పెంచింది. ఇక్కడ సబ్సిడీలు ఇచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. నేతన్నల గోస చూడరు. పాత రుణాలను మాఫీ చేసింది, కొత్తగా పావులా వడ్డీ రుణాలను ఇచ్చింది. అటకెక్కిన వర్క్ టు ఓనర్ పథకం, సబ్సిడీలపై విద్యుత్ అందించింది, వర్క్ టు ఓనర్ పథకం తెచ్చింది. ఇలా చేనేత రంగాన్ని ఇచ్చిన ప్రోత్సాహాలతో 10 ఏళ్లలో ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసింది. ఇక్కడ ఏమైంది, అటకెక్కిన వర్క్ టు ఓనర్ పథకం ఫలితంగా పనులు లేక నేతన్నలు అప్పులపాలయ్యారు. కుటుంబ భారమై 7 నెలల్లో 12 మంది కూడా నేలరాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేతన్నలు ఎంత కష్టపడి వాళ్ళు మగ్గాలను నిర్ణయిస్తారో ఈరోజు వాళ్ళ బ్రతుకులు కూడా అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఓ ఎమ్మెల్యే గాడేమో పాపడాలు అమ్ముకోమంటారు, ఇంకో బాడకవేమో కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమంటారు. ఇదెక్కడి దుర్మార్గం అండి. ఎవడి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడితే నేతన్నల జీవితాల గురించి ఎవడు పట్టించుకోవాలి. అరే మనం సాటి మనుషులం రా, ఈ భూమి మీద శాశ్వతంగా రావడానికి ఉండడానికి లేదు, ఉన్న క్షణమైన ఏంది పక్కవాడికి చెడు చేయకపోయినా పర్లేదు, ఎంతో కొంత వాడికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడైతే చేయద్దు కదా. వాడికి చెడే చేసుకుంటే టార్గెట్లు ఊకుంటే ఏముంటుంది. ఈరోజు బ్రతికేదే 4 ఏళ్ళు, ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి మనం రాలే కదా. ఒకసారి మీరు అందరూ దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా జీవితాలు నేలరాలిపోవడం ఏందండి, బ్రతుకులన్నీ ఆగమైపోవడం ఏందండి. ఇదెక్కడి రాజ్యాంగం, ఇదెక్కడి గోస, ఇదెక్కడి కన్నీటి పర్యంతం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రాణాలు పోవాల్సిందేనా. ఒకడేమో పాపడాలు కండం ప్యాకెట్లు, ఏం భాష ఏం కథ. నేతన్నలంటే అంత చిన్న చులుప, వాళ్ళ అద్భుతమైన నైపుణ్యం తెలుసా వీళ్ళకు. అగ్గిపెట్టెలో సారే ఏమనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ జీవితాలు ఈరోజు చిందరవందరం అయిపోయినాయి. చాలామంది కన్నీటి కోస ఫోన్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు సిరిసిల్ల నుంచి. నాకు చాలా బాధ అనిపిస్తున్నది. నేను చెప్తున్నా కదా, దీని మీద ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోతే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత మీరు పీకేదేం లేదు. నేను చెప్తున్నా కదా.